Hello everyone, welcome to iRise Academy. Telangana SI final exam, mains examination సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మరియు ఆల్ టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ డేట్స్ వచ్చాయి అండ్ ఆల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో మనకు తెలిసింది ఆల్రెడీ మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని చెప్పి అంతకుముందు డేట్స్ చెప్పారు. అదే డేట్స్లో మనకి ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అయితే బట్ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగానే అంతకుముందు మనకు అర్థమెటిక్ అండ్ జిఎస్ పేపర్ అండ్ లాంగ్వేజెస్ పేపర్ ఒకరోజే ఉండేది. బట్ మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. అవి మనకు ఈసారి వేరే ప్రాసెస్లో పెట్టడం జరుగుతుంది. అది ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి. సో 8th April 2023 10 AM to 1 PM మనకు ఈ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ ఉంటుంది, మనకు మెంటల్ పేపర్ ఉంటుంది. అదే రోజు మనకు 2:30 to 5:30 మనకు లాంగ్వేజ్ పేపర్ ఉంటుందండి, పేపర్ 1 ఉంటుంది. ఓకే, సో పేపర్ 1 ఉంటుంది అన్నమాట, లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మనకు ఎయిత్ రోజు మనకి ఇది ఆర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ 9th రోజు వచ్చేసి మనకి ఏంటంటే సేమ్ టైమింగ్స్లో 10 to 1, 2:30 to 5:30లో జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 అండ్ పేపర్ 4 ఉంటాయి అన్నమాట. జనరల్ స్టడీస్ మనకు 9th రోజు మార్నింగ్ ఉంటుంది. అదే 9th రోజు ఆఫ్టర్నూన్ మనకు 2:30 to 5:30 మనకు తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట. సో ఈసారి కొంచెం మనకు నోటిఫికేషన్ ఇచ్చిన విధంగానే చేంజ్ అయిన ప్యాటర్న్ ఇది అనమాట, మనకు పేపర్ ప్యాటర్న్. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్లో కూడా ఆల్రెడీ సేమ్ ప్యాటర్న్లో కూడా మనకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అలా ఎగ్జామ్స్ పెట్టాం. ఓకే, అయితే ఆల్ టికెట్స్ మనం ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, సో ద అబోవ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ 8 AM ఆన్ 3rd April నుంచి మనకు మార్నింగ్ 8 నుంచి 3వ తారీఖు ఏప్రిల్ మార్నింగ్ 8 గంటల నుంచి మనకు 12 midnight ఆన్ 6th April 6వ తారీఖు వరకు మనం 6వ తారీఖు నైట్ ముందు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాల్లో కొంచెం ముందు జాగ్రత్త ఉండాలి, కాబట్టి ఎంత త్వరగా డౌన్లోడ్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, ఎక్కడికి పోదు డౌన్లోడ్స్ ఆల్ టికెట్స్, బట్ ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే బెటర్ అన్నమాట, సర్వీసెస్ కూడా ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇది డేట్స్ అన్నమాట మనకు. సో నెక్స్ట్ లాంగ్వేజెస్ గురించి కూడా మనకు చిన్న చెప్పారండి ఇక్కడ, మనకు చూడండి ఒకసారి. సో మనకు ఇంకా ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నాక జనరల్ మన పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెన్షన్ చేసిన దగ్గర మనం ఆ పాస్పోర్ట్ని ఎఫెక్ట్ చేసి మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్పోర్ట్కి డెఫినెట్గా అది ఆల్ టికెట్కి ఆ ఫోటో ఉంటేనే మనకు అక్కడ ఎలో చేస్తారు. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోండి, ఎలాంటి స్కిప్ చేయకండి. ఓకేనా, అది ఒకటి. నెక్స్ట్ అదే చెప్పారు ఇక్కడ ఆల్ టికెట్ గురించి. నెక్స్ట్ అదే పాస్పోర్ట్ టు బి ఎఫెక్టెడ్ టు ద ఆల్ టికెట్ కంపల్సరీ. ఓకే, ఆ ఫోటో అనేది తప్పకుండా పెట్టాల్సిందే, స్టిక్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పేపర్స్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ విత్ 1/4 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, సో మనకు ఆబ్జెక్టివ్ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి అండ్ లాంగ్వేజెస్లో. ఆ పార్ట్ ఏ అయితే ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుందో ఆ ఆబ్జెక్టివ్ అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్తున్నాడు. సో అదేంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ అండి మొత్తం. మనకేంటంటే లాంగ్వేజెస్ పేపర్ అనేది క్వాలిఫైయింగ్ నేచరే, ఈ మార్క్స్ అనేది మనకు కన్సిడర్ చేయరు. 50 మనకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఆబ్జెక్ట్కి సంబంధించి మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. అదే చెప్పే ఇక్కడ ఆబ్జెక్ట్కి సంబంధించి మనకు ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 MCQs ఫర్ 25 మార్క్స్. ఓకే, అండ్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈచ్ హ్యావింగ్ ఏ వెయిటేజ్ ఆఫ్ హాఫ్ మార్క్ ఉంటుంది. అండ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అదేంటే 25% ఆఫ్ ఫుల్ మార్క్స్ అండ్ 1/8 మార్క్స్ పర్ ఈచ్ నెగిటివ్ మార్కింగ్ అన్నమాట. సో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 25% of full marks are 1/8 marks per each షెల్ బి అవార్డ్ యాజ్ నెగిటివ్ మార్కింగ్. ఓకే, నెగిటివ్ మార్కింగ్ కూడా 1/8 అంటే 8 క్వశ్చన్లకు ఒక తప్పు అనమాట, అలా ఉంటుందన్నమాట. అలా ఒక మార్క్ పోతుంది. సో అది మెన్షన్ చేశారు ఇక్కడ. సో లాంగ్వేజెస్ కూడా మనకి ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచరే. ఈ లాంగ్వేజెస్ మనం క్వాలిఫై అవుతానే మన నెక్స్ట్ మిగతా దాంట్లో ఎంత స్కోర్ ఇచ్చినా సరే లాంగ్వేజ్లో పోయినట్టే. సో ఈ తక్కువ టైంలో కూడా, ఈ మిగిలిన టైంలో కూడా, ఈ 1 వీక్ టైంలో కూడా మీకు లాంగ్వేజెస్ ఎవరన్నా ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉంటే దాని మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం మన ఇన్స్టిట్యూషన్లో కూడా ఓన్లీ మన మంచి స్కోర్ అంటే జాబ్ కావాల్సిన స్కోర్ వచ్చి కూడా మనకు ఆర్థమెటిక్ జిఎస్లో బట్ లాంగ్వేజ్ మిస్ అయ్యి లాంగ్వేజ్ క్వాలిఫై కాక జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటి మీద కూడా ఎవరైతే ఇంకా నెగ్లిజెన్స్ చేసి వదిలిపెట్టారో వాటిని కూడా ఒకసారి చూడండి. చూసి మీకు క్వాలిఫై అవుతున్నారు అనుకుంటే దట్స్ ఫైన్, వదిలిపెట్టేసేయండి. బట్ డౌట్ ఉందంటే ఒకసారి దాని మీద కూడా కొంచెం టైం కేటాయించి ఈ తక్కువ టైంలో మీరు జాగ్రత్తలు పాటించండి. అలా అయితే లాంగ్వేజ్ క్వాలిఫై అయినట్లయితే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి అది కూడా మ్యాండేటరీ, ఏదో ఒకటి మనం స్కిప్ చేయడానికి లేదు. ఓకే, సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా ఈ తక్కువ టైంని మీరు చదివిన టాపిక్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఏ కొత్త టాపిక్ కూడా చూడకండి, ఎందుకంటే దానివల్ల మీరు చాలా నష్టపోతారు. సో చదివిన టాపిక్ని మళ్ళీ చదవడం ద్వారా మీకు అంటే రివైజ్ చేయడం ద్వారా మీరు వాటిని మర్చిపోకుండా ఉండడానికి ఉంటుంది. అండ్ ఎగ్జామ్లో మీకు గుర్తొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొత్త టాపిక్లు చదవకండి, ఈ టైంలో చదివిన వాటిని రివైజ్ చేయండి. ఏదైనా మీరు రాసిన మార్క్ టెస్ట్ పేపర్లు ఉంటే వాటిని రివైజ్ చేసుకుంటూ ఉండండి తప్ప కొత్త సబ్జెక్ట్ చదవకండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఈ ఎగ్జామ్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మనం రాజశేఖర్ సార్ చేత ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. మీకు ఈ రోజు కానీ రేపు కానీ 2 డేస్లో మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాం, అది చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.